హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజైతే కేదార్ గౌరీ గుడికి వచ్చామండి. కేదార్ గౌరీ అంటే కేదారీశ్వరుడు, గౌరీమాత అంటే పార్వతీ అమ్మవారు. కేదారీశ్వరుడు ఎవరంటే లింగరాజస్వామి మావయ్య గారు ఫ్రెండ్స్. పార్వతీమాత లింగరాజస్వామి భార్య అన్నమాట. సో మనకి గుడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ కూడా మనకి గుడి దగ్గరే దొరుకుతాయి. అమ్మవారికి గాజులు, సింధూరం, ప్లస్ అయ్యవారికి కొబ్బరికాయ, ఇంకా మనకి కారుకి కానీ, ఇంటికి కానీ, బండికి కానీ ఏమైనా కట్టుకోవాలన్నా స్వామివారి దగ్గర జెండా టైప్లో క్లాత్ ఉంది కదా, క్లాత్ నుంచి పూజ చేసి మనకి ఇస్తారు. అంతా మంచి జరుగుద్ది అనమాట. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి స్వామివారికి పువ్వులు, పాలు తీసుకొచ్చాం, దీపాలు అవి తీసుకుని. ఇది ఏమో కేదారేశ్వర స్వామి కూడా అనమాట. ఇక్కడ కేదారేశ్వర స్వామి, ఇదేమో పార్వతీ అమ్మవారిది. మనకి ఇక్కడ హోమ మండపాలు అవి ఉంటాయి. ప్లస్ ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దేవుడి గుడి యొక్క కొలను అనమాట. సో ఈ టెంపుల్ కూడా 6 to 9:30 వరకు తీసుంటుంది, ఈవినింగ్ టైంలో తీసుంటుంది. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే రబ్బీ టాకీస్ అన్న ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈసారి మీరు భువనేశ్వర్ వచ్చినప్పుడు, లింగరాజస్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఈ టెంపుల్ కూడా ఎక్కువగా అందరూ టూరిస్టులు చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇదేమో పార్వతీ అమ్మవారి టెంపుల్. అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారు ఫ్రెండ్స్. అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు అవి చేస్తారు, అభిషేకాలు అవి. సో ఇక్కడ మనకి శ్రావణ మాసం తప్పక బాగా పాటిస్తారు ఒడియా వాళ్ళందరూ. ప్లస్ ఈ టెంపుల్ కూడా మనకి ఏంటంటే ఇక్కడికి బొంబోల్ అని చెప్పేసి వస్తారనమాట. శ్రావణ మాసంలో కటక్లో మహానదిలో ఉన్న నీరు తీసుకొచ్చి వాళ్ళకి దారిలో ఎన్ని టెంపుల్స్ ఎదురైతే అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటా లింగరాజస్వామి టెంపుల్కి లాస్ట్కి వెళ్తారనమాట. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే కోటికి ఒక్క లింగం తక్కువ అంటారు భువనేశ్వర్లో. ఈ భువనేశ్వరి యొక్క విశిష్టత అనమాట. ఇవన్నీ ఇప్పుడు టెంపుల్స్ కాదు ఫ్రెండ్స్, ఎంతో ప్రాచీనమైన టెంపుల్స్ అనమాట. ఇది హోమగుండం, ఇదేమో గౌరీమాత టెంపుల్, ఇదేమో కేదారేశ్వర టెంపుల్. ఇదన్నమాట ఈ టెంపుల్ యొక్క విశిష్టత. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఇక్కడే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఇంకా మనకి ముక్తేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ బొంబోళ్ళు అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో అన్ని టెంపుల్స్ విజిట్ చేసుకుంటూ వెళ్తారనమాట ఫ్రెండ్స్. ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంతా ఉన్నదన్నమాట. ఇవన్నీ ఎంతో ప్రాచీనమైన టెంపుల్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.